ఉన్నటువంటి నా ఎస్సీ సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. 2024లో మీ అందరి ఆశీస్సులతో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీలకు అండగా నిలబడాలి. ఎస్సీలు పేదరికంలో ఉంటారు, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చి వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్లకు స్వయం ఉపాధి కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు అండగా నిలబడాల్సినటువంటి నైతిక బాధ్యత ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథిగా నా పైన ఉంది అనేటువంటి ఒక ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఈరోజు ముందుకు రావడం జరిగింది. అందుకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ సోదరులందరి తరఫున ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రీతమ నేత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మనసారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఏఎన్ఎం అదేవిధంగా జిఎన్ఎం ఈ విధంగా నర్స్ ట్రైనింగ్ పూర్తి చేసినటువంటి వాళ్ళు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి 25 సంవత్సరాలు పైబడినటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉంటారో వారికి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇజ్రాయెల్లో ప్రభుత్వ ఖర్చులతో ఇజ్రాయెల్ పంపించి అక్కడ ఇజ్రాయెల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఒక ప్రణాళిక రూపొందించి ఈరోజు ముందుకు సాగుతూ ఉంది అనేటువంటి విషయాన్ని నా ఎస్సీ సోదరులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎవరైనా ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళు ఏఎన్ఎం పూర్తి చేసి జిఎన్ఎం పూర్తి చేసి 25 సంవత్సరాలు పైబడినటువంటి నిరుద్యోగ దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నా ఆడబిడ్డలు ఎవరైనా ఉంటే దయచేసి వారందరూ కూడా ఎస్సీ కార్పొరేషన్ ఈడీని సంప్రదించి తద్వారా ఇజ్రాయెల్ వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవడానికి ప్రయత్నించవలసిందిగా నేను చేతులు జోడించి నమస్కరిస్తూ విన్నపం చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మరొక వినూత్నమైనటువంటి మార్గం ద్వారా ఈరోజు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ముందుకు సాగుతూ ఉంది. అమర్ రాజా బ్యాటరీ తయారీ కంపెనీ ఏదైతే ఉందో ఆ కంపెనీలో దాదాపు 3 నెలల పాటు ఉచితంగా శిక్షణ ఇచ్చి అదేవిధంగా ప్రతి నెల కూడా 12,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి 3 నెలల శిక్షణ కాలం పూర్తయిన తర్వాత అమర్ రాజా కంపెనీకి సంబంధించినటువంటి వారికి ఉద్యోగాలు కల్పించడం జరుగుతూ ఉంది. ఇందుకోసం 10వ తరగతి పాస్ అయి ఇంటర్మీడియట్ పాస్ అయి లేదా ఐటీఐ పాలిటెక్నిక్ ఇతర డిగ్రీ పట్టా పొందినటువంటి నిరుద్యోగ దళిత సామాజిక వర్గానికి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి యువకులు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారిని సంప్రదించిన లేదా ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి నన్ను సంప్రదించిన నేను అదేవిధంగా కార్పొరేషన్ అధికారులు మేమందరం కూడా పూర్తి స్థాయిలో సహకరించి 10వ తరగతి ఇంటర్మీడియట్ అదేవిధంగా పాలిటెక్నిక్ ఐటీఐ లేదా ఇతర డిప్లొమాలు పూర్తి చేసినటువంటి ఎస్సీ నిరుద్యోగ యువతకు మేము ఈరోజు పూర్తి స్థాయిలో సహకరించి అమర్ రాజా కంపెనీ ద్వారా నైపుణ్య శిక్షణ వాళ్ళకు పూర్తి చేసి వారికి అమర్ రాజా కంపెనీ వాళ్ళ ద్వారానే ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం మేము ప్రభుత్వం తరఫున ఈరోజు సంసిద్ధత వ్యక్తం చేస్తూ ఉన్నాము. అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా నిరుపేదలైనటువంటి ఎస్సీ యువకులకు ఈరోజు శిక్షణ ఇచ్చి అమర్ రాజా కంపెనీ ద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ముందుకు వచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి యువనేత నారా లోకేష్ బాబు గారికి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాము. అదేవిధంగా మేము మరొకసారి నా దళిత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నిరుద్యోగ యువతకు మరొకసారి విన్నపం చేస్తూ ఉన్నాను. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఎస్సీలమైనటువంటి మనం చాలా నిర్లక్ష్యానికి చాలా అన్యాయానికి గురయ్యామనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గ్రహించవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. గత వైసీపీ ప్రభుత్వంలో దళితుల కోసం గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అమలు చేసినటువంటి 29 సంక్షేమ పథకాలను రద్దు చేసి
దళితులకు అన్యాయం చేసినటువంటి విషయాన్ని కూడా ఏ ఒక్క ఎస్సీ సోదరుడు మర్చిపోకూడదని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి వైఖరికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు భిన్నంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ సారథి ప్రియతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎస్సీలకు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ఉచితంగా శిక్షణ ఇచ్చి ప్రతి నెల వాళ్ళకు 12,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళకు సర్టిఫికేట్లు ఇస్తూ వారికి కంపెనీల ద్వారా వాళ్ళకు జాబ్ మేళా ఏర్పాటు చేసి వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తూ ఈరోజు ఎస్సీ యువకులు, నిరుద్యోగ యువకులు వారి జీవితంలో గౌరవప్రదంగా స్థిరపడి వాళ్ళ కుటుంబాలను పోషించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం కృషి చేస్తూ ఉంది అనేటువంటి విషయాన్ని గుర్తించవలసిందిగా నా ఎస్సీ సోదరులందరూ కూడా తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవలసిందిగా కోరుతా ఉన్నాను.